హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఏకనాథ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో గుజరాత్ టైటన్స్ హాయ్ అనబోతూ ఉన్నాయి. రెండు న్యూ టీమ్స్ ఈ ఐపీఎల్లో అండ్ రెండు టీమ్స్ కూడా రెండు సార్లు వాళ్ళు నాక్అవుట్ స్టేజెస్కి అయితే వెళ్ళారు. కోర్స్ గుజరాత్ ఒకసారి గెలిచింది, ఒకసారి ఫైనల్స్లో ఉన్నారు. లక్నో రెండు సార్లు కూడా వాళ్ళు ఎలిమినేటర్లో ఓడిపోయారు. ఈసారి సమీకరణాలు రెండు వైపులా మారాయి. బట్ బౌలింగ్ అటాక్ పరంగా, బ్యాటింగ్ పరంగా కొంచెం ఊపు మీద ఉన్న లక్నోని జీటీ ఎలా ఎదుర్కోబోతున్నారు? లెట్స్ గెట్ స్టార్టెడ్. లక్నో సూపర్ జైంట్స్కి ప్రధానమైన బలం ఏంటి అంటే క్వింటన్ డికాక్ ఫామ్లోకి రావడం, నికోలస్ పూరన్ అదరగొట్టడం అండ్ కావాల్సినప్పుడల్లా కూడా కృణాల్ పాండ్యా దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూషన్స్ రావడం. దానికి తోడు మయాంక్ యాదవ్ వేస్తున్న బౌలింగ్కి వాళ్ళకు వచ్చే రిజల్ట్స్ చూస్తూ ఉంటే కనుక ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు మయాంక్ యాదవ్ని తీసుకెళ్ళాలి, ఫ్లైట్లో కూర్చోబెట్టాలి, వెస్టిండీస్ పట్టుకుపోవాలని చెప్పి. సో మయాంక్ యాదవ్ అంతటి లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. దానికి తోడు ఎక్కువ కాలం స్పీడ్ బౌలింగ్ వేసిన బ్రెట్లీ కూడా ఐ వాజ్ మైటిలీ ఇంప్రెస్డ్ మయాంక్ యాదవ్తో. ఏదో కొన్ని చేంజెస్ సవరణలు ఏవో చెప్పాడు కానీ అవి పక్కన పెడితే కనుక ఐ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్. ఒక్కసారిగా ఐపీఎల్ ప్రపంచం అంతా కూడా ఎవరి మయాంక్ యాదవ్ ఏంటబ్బా అని చెప్పేసి చూసే విధంగా అతను బౌలింగ్ చేశాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ ఎఫర్ట్ అలోన్. అంటే అతను ఒక్కడే ఏదో గెలిపించాడు అనడం కూడా కరెక్ట్. ఎస్, అతని కాంట్రిబ్యూషన్ చాలా గట్టిగానే ఉంది, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. అది గమనించాలి. అంటే కీలకమైన సమయంలో యూ గాట్ బిష్నోయ్ టు డూ సమ్ బౌలింగ్. ఆ తర్వాత కృణాల్ పాండ్యా కొంచెం బాగా బౌలింగ్ చేశాడు ఈ జరిగిన మ్యాచ్లన్నింటిలో కూడా. అఫ్ కోర్స్ మోసిన్ లాస్ట్ మ్యాచ్లో మిస్ అయ్యాడు, అది పక్కన పెడితే కనుక దే వర్ స్టిల్ గెట్టింగ్ సమ్ ఓవర్స్. అది వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశంలాగా ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్కి ఉంది. ఒకటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే కనుక దే నీడ్ కేఎల్ రాహుల్ టు ఫైర్ మోర్ ఆఫెన్. ఒక మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత రెండు మ్యాచ్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. దే నీడ్ హిమ్ టు ఫైర్. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 3 మ్యాచ్లో అతను కాంట్రిబ్యూషన్ చేయలేదు. అతని ప్లేస్లో ఒకవేళ స్పిన్ బౌలర్గా ఎవరైనా కావాలనుకుంటే దే ఈవెన్చువలీ హ్యావ్ ఇన్ దీపక్ కూడా, కృష్ణప్ప గౌతమ్ను కూడా పెట్టుకోవచ్చు ఒక ఫ్లోటర్ రోల్ ప్లే చేయడానికి. సో ఆ ఒక కన్సర్న్ అనేది ఉంది. అఫ్కోర్స్ మార్కస్ స్టాయినిస్ లాంటి ప్లేయర్ ఎప్పుడు ఫామ్లోకి వస్తాడు, ఎప్పుడెప్పుడు అదరగొడతాడన్న విషయం తెలియదు. అతను కూడా ఆడడం మొదలు పెట్టాడంటే డికాక్, పూరన్, స్టాయినిస్, కృణాల్ పాండ్యా 4 పీపుల్ అదరగొడుతున్నారు. అండ్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బదోని కెన్ కమ్ ఇన్ అండ్ వాక్ ఫ్యూ. సో మంచి లైనప్ అనేది లక్నో సూపర్ జైంట్స్ దగ్గర కనిపిస్తుంది. మోసిన్ కనుక ఫిట్గా ఉన్నాడంటే కనుక అటు మోసిన్ కానివ్వండి, ఇటు మయాంక్ యాదవ్ కానివ్వండి చాలా గట్టిగా హెల్ప్ చేయబోతున్నారు. ఉన్న నవీనులకు ఎనీవేస్ డూయింగ్ బెటర్, ఇంకొంచెం బెటర్ అవుదామనే ఆలోచనలో ఉన్నాడు అతను కూడా. సో ఒక లైనప్ పరంగా చూసుకుంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ ఇస్ లుకింగ్ గుడ్. గుజరాత్ టైటన్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ దిల్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఒకటి సరే అశుతోష్ అండ్ అలాగే ఇక్కడ శశాంక్ సింగ్ కొట్టారు. ఇప్పుడు శశాంక్ సింగ్ మాట్లాడితేనేమో అతనేం యంగ్స్టర్ 32 కదా అన్నారు. ఐపీఎల్లో కానివ్వండి కంపారిటివ్ క్రికెట్ లాగా నేను ఎంత ఆడేడతాను, ఆ విధంగా అతను కొంచెం పిన్న వయస్కుడే కదా అనుభవం పరంగా చూసుకుంటే. సో వాళ్ళిద్దరి చేత ఆ టార్గెట్ అనేది చేజ్ అవ్వబడింది అనేది కొంచెం వీళ్ళకి గుచ్చుకుంటున్నట్టు ఉన్న. ద మెయిన్ రీజన్ దట్ దే లాస్ట్ వాజ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో సరైన రీతిలో వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తెవాతే ఉండగా మీరు విజయ్ శంకర్ ముందు పంపించారు. రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నా, అతనికి చాలా తక్కువ డెలివరీస్ వస్తూ ఉన్నాయి. అభినవ్ మనోహర్ సదరంగానే స్టిల్ సిట్టింగ్ ఇన్ ద డగ్అవుట్. సో ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి? షారుఖ్ ఖాన్ స్టిల్ సిట్టింగ్ ఇన్ ద డగ్అవుట్. ఎందుకు అవుతున్నాయి ఇలాంటివి అనే దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు విజయ్ శంకర్ ఇఫ్ ఈజ్ నాట్ బౌలింగ్, ఎందుకు అంత ప్యూర్ బ్యాటర్ అతను ఎట్లా యూటిలైజ్ చేసుకోబోతున్నారు? ఒక 2 వికెట్స్ పడిపోయిన తర్వాత అతను ఏమైనా పంపిస్తారు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 5 ఓవర్లు ఉండగా 7 ఓవర్లు ఉండగా అతను ఎందుకు వస్తున్నాడు విత్ సో మెనీ వికెట్స్ ఇన్ హ్యాండ్? సో ఆ లాజిక్ అనేది గుజరాత్ టైటన్స్ షుడ్ ట్రై అండ్ కన్విన్స్ దెమ్సెల్వ్స్. అండ్ దానికి ఒక రకమైన దాని మీద ఒక పాజిటివ్ క్రిటికింగ్ అనేది జరగాలి. ఎందుకు ఈ ప్లేయర్ ఉన్నాడు, ఎందుకు ఈ ప్లేయర్ లేడు, ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు. సాహా ఈజ్ మోర్ ఆఫ్ అ బౌండరీ హిట్టర్. సో అందుకే అతను అక్కడ ఓపెనింగ్లోనే ఉంటాడు పవర్ ప్లేలో, కాబట్టి ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ క్లియర్ చేస్తే బౌండరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గిల్ ఫామ్లోకి రావడం వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. కేన్ అలా ఆడాడు కాబట్టి సాయి సుదర్శన్ ఇంటెంట్ చూపించాడు. బోత్ ఆఫ్ దెమ్ కెనాట్ ప్లే ది సేమ్ వే. సో ఇప్పుడు మిల్లర్ ఫిట్గా ఉన్నాడంటే కేన్ ప్లేస్లో వస్తాడా? లేదంటే కనుక నూర్ అహ్మద్ దో హీ బౌల్డ్ వెల్, అక్కడ సాయి కిషోర్ కూడా అలాంటి రీతిలోనే బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతనే తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ దట్ విల్ రూల్ ఇన్ ఫేవర్ ఆఫ్ నూర్ అహ్మద్ ఏంటంటే, సరే లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీసాడు పక్కన పెట్టండి, అది కాకుండా వాట్ విల్ రూల్ ఇన్ ఫేవర్ ఆఫ్ నూర్ అహ్మద్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక డికాక్ కానీ, పూరన్ కానీ, పాండ్యా కానీ, దేవదత్ కానీ వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఒక రిస్పిన్నర్ ఉండడం అనేది కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి ఇట్ మైట్ ఫేవర్ నూర్ అహ్మద్. అజ్మత్ ఉమర్జాయ్ లాస్ట్ ఓవర్లో సరే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఓవర్లో ఎక్కడో అక్కడ పరుగులు వెళ్తాయి. సో ఒక ఓవర్లో సరిగ్గా వేయలేదు కదా అని చెప్పేసి తీసేయడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా జరిగిన 4 మ్యాచ్లో అజ్మత్ ఉమర్జాయ్ నుంచి మంచి పర్ఫార్మెన్సే వచ్చింది. బట్ అగైన్ అజ్మత్ ఉమర్జాయ్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, ఇది ఒక T20 బ్యాటింగ్ లైనప్ లాగా అయితే లేదు, ఇది ఒక వన్డే బ్యాటింగ్ లైనప్ లాగా ఉంది. సో ఇక్కడ వాళ్ళు దే హ్యావ్ టు మేక్ దోస్ చేంజెస్ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్.
వాళ్ళ బౌలింగ్ పరంగా మోహిత్ శర్మ కూడా లాస్ట్ ఓవర్లో 16-17 రన్లు ఇచ్చాడని చెప్పేసి మాట్లాడుకున్నా జరిగిన 4 మ్యాచ్లో అతని కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంది. సో మోహిత్ శర్మ కూడా ఉంటాడు వాళ్ళకి. ఉమేష్ యాదవ్ విల్ ట్రై టు గెట్ ద బాల్ టు స్వింగ్. పరిస్థితి ఏంటి అనేది ఒకటి, వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడట్లేదు కాబట్టి ఇంకొంచెం అదనంగా కృషి చేయాలి వాళ్ళు. లాస్ట్ టైం దే వెంట అవే 63 రన్ డిఫీట్ అనేది గుజరాత్ టైటన్స్ చూశారు. సో ఇప్పుడు పుష్ చేయాలి అంటే కానీ ఒకటి విజయం రావాలి వాళ్ళకి. దానికి తగ్గట్టుగా టీం మొత్తం కలిసికట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది. అండ్ కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ రషీద్ ఖాన్ వర్సెస్ నికోలస్ పూరన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా అనిపిస్తుంది. అది ఎట్లా ఉండబోతుంది ఏంటి కథ అని చెప్పి. ఆ తర్వాత మీరు ఇక్కడ మయాంక్ యాదవ్ అటు సైడ్ నుంచి బౌలింగ్ వేస్తుంటే కానీ ఇక్కడ ఫినిషర్స్ ఉన్నారు. ఇక్కడ ఫినిషర్స్ డేవిడ్ మిల్లర్, ఒకవేళ డేవిడ్ మిల్లర్ ఆడితే అతను ఎట్లా ఆడబోతున్నాడు ఏంటి అని. ఇఫ్ అట్ ఆల్ మయాంక్ యాదవ్ కొంచెం ముందే వచ్చి గిల్ బ్యాటింగ్ చేస్తాడంటే మయాంక్ యాదవ్ వర్సెస్ గిల్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా తయారవుతుంది. నో డౌట్స్ అబౌట్ దట్. బిష్నాయ్ ఉన్నాడు ఇక్కడ. సో బిష్నాయ్ వర్సెస్ ఇక్కడ మీకు ఎవరినైనా తీసుకోండి, సాయి సుదర్శన్ తీసుకోండి, లేదంటే కనుక గిల్లే తీసుకోండి, లేదంటే కనుక తర్వాత ఒకవేళ కేన్ ఆడుతుంటే కేని తీసుకోండి. అదొక ఇంపార్టెంట్ బ్యాటిల్ లాగా తయారవుతుంది. మీరు ప్లేయర్ల పరంగా చూసుకుంటే కనుక గుజరాత్ బ్యాటింగ్ లైనప్లో మీకు థ్రెటన్ చేసేంత ప్లేయర్స్ వామ్మో ఈ ప్లేయరా అనేంత ప్లేయర్ లేడు గుజరాత్లో. అది వాళ్ళు లాస్ట్ ఇయర్ లేరు, అంతకుముందు ఇయర్ కూడా లేరు. బట్ సమ్ ఆఫ్ దే మేనేజ్ టు విన్. సమ్ అంటే అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సో అలాగే దే విల్ ట్రై అండ్ కాంట్రిబ్యూట్ అనే ఆలోచనలో ఉన్నారు. బట్ అగైన్ దట్ కెన్ బ్యాక్ ఫైర్ ఆల్సో కొన్నిసార్లు. ఎందుకంటే ఇతను తీసేస్తే ఇంక వీళ్ళు వచ్చారు, వీళ్ళ గురించి సపరేట్ ప్లాన్ చేసుకోవచ్చు అని అపోజిషన్ క్యాన్ ప్లాన్ వెల్. సో అలా జరగకుండా ఉండాలంటే సాయి అండ్ గిల్ షుడ్ ప్లే టెరిఫిక్లీ. వాళ్ళిద్దరూ బాగా ఆడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ లైనప్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తెవాతే షుడ్ బి సెంట్ అప్ ది ఆర్డర్ అనేది నా ఫీలింగ్. అది బౌలింగ్ పరంగా చూసుకుంటే మనం కంపారిజన్ చేస్తే కనుక వెరైటీ అనేది గుజరాత్ టైటన్స్ దగ్గర మీరు మాట్లాడుకుంటే రషీద్ ఖాన్ రూపంలో కానీ, ఆ తర్వాత మీకు మోహిత్ శర్మ కానీ, అజ్మత్ ఉమర్జాయ్ కానీ, ఆ తర్వాత ఉమేష్ యాదవ్ కానీ, వీళ్ళందరూ నూర్ అహ్మద్ కానీ మంచి వెరైటీ రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. అండ్ T20లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత డెడ్ బాల్ బౌలింగ్ బాగా వేసే బౌలర్ ఉన్నాడు. స్వింగ్ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు. మంచి వెరైటీ. అటు సైడ్ చూస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ పేస్. మయాంక్ యాదవ్ నుంచి మంచి స్పిన్ ఉంది. బిష్నాయ్ దగ్గర నుంచి లెఫ్ట్ ఆర్మ్ ఇసురు కొట్టే బౌలింగ్ ఉంది. కృణాల్ పాండ్యా దగ్గర నుంచి ఇసురు కొట్టే బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అనకూడదు దాన్ని ఇసురుడే అంటారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ అంత వెరైటీ కనిపించట్లే ఫాస్ట్ బౌలింగ్. సో వాళ్ళకి కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కనుక ఇందాకే మనం మాట్లాడుకున్నాం లక్నో సూపర్ జాయింట్స్ ఈజ్ ఆన్ డిఫరెంట్ లెవెల్. అండ్ ఉమేష్ యాదవ్ వర్సెస్ కేఎల్ రాహుల్ ఇనిషియల్ ఎట్లా కేఎల్ రాహుల్ అటాక్ చేయబోతున్నాడు, విల్ అటాక్ ఆర్ లేదంటే క్వింటన్ డికాక్నే మోస్ట్ ఆఫ్ ది టాకింగ్ చేయమంటాడా, అతను తనదైన స్టైల్లో ఆడతాడా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రషీద్ ఖాన్ కేఎల్ రాహుల్కి వేసే అవకాశం ఉన్నప్పుడు స్పిన్ని కేఎల్ రాహుల్ ఎట్లా ఆడబోతున్నాడు, చాలా చాలా సమీకరణాలు ఈ మ్యాచ్లో కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు ఈ మ్యాచ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ బిష్నాయ్ ఈజ్ మేకింగ్ ఎ స్ట్రాంగ్ కేస్ ఇండియన్ వరల్డ్ T20కి వెళ్ళడానికి. గిల్ అఫ్ కోర్స్ ఈజ్ మేకింగ్ ఎ స్ట్రాంగ్ కేస్, అతను కూడా బాగా ఆడితే అతను కూడా వెళ్ళడానికి. అండ్ ఆ తర్వాత మీరు లక్నో సూపర్ జాయింట్స్ నుంచి కేఎల్ రాహుల్కి ఒక ఛాలెంజ్, ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. మరి దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాడో చూడాలి. కీపింగ్ నో డౌట్స్ అబౌట్ దట్. కీపింగ్ చేస్తుంటే అట్లీస్ట్ మిడిల్ ఆర్డర్ అనేది తనకి కలిసి రాదేమని అనుకుంటున్నాడు. అందుకే ఈజ్ ఓపెనింగ్ ఏమో ముందు మిడిల్ ఆర్డర్ ఆడతా అన్నా కూడా. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఇండియన్ వరల్డ్ T20 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మయాంక్ యాదవ్ మీద మళ్ళీ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఓకే ఫైన్ చాలా బాగా ఆడాడు అనుకుంటాం. సెకండ్ మ్యాచ్ కూడా బాగా ఆడేసరికి దాని తెలిసే రిప్యుటేషన్. అతని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అతను కాస్త స్టడీ చేసే ప్రయత్నం చేస్తారు. అతని మీద కాస్త పర్ఫార్మెన్స్ ప్రెషర్ అనేది రావచ్చు. సో అతను వీటన్నిటిని ఎట్లా నిలదొక్కుని ఆడతాడు. ద్వితీయ విఘ్నం ఎక్కడా కనిపించలేదు అతనికి. అండ్ ఇది మూడోసారి కూడా ముచ్చటగా అతనికి మ్యాచ్ జరగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ రెండు టీంల మధ్య చూసుకుంటే కనుక మోర్ బ్యాలెన్స్ అండ్ అలాగే బెటర్ ఆల్రౌండ్ యూనిట్గా ఏదన్నా ఉంది అంటే కనుక దట్ ఈస్ అఫ్ కోర్స్ బౌలింగ్లో కొంచెం జీటీ పై చేసి సాధించేట్టు కనిపించినా ఇట్ ఈస్ లక్నో సూపర్ జాయింట్స్. సో వాళ్ళు కొంచెం ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. అండ్ జీటీ ఈ మ్యాచ్ గెలవాలి, లేదంటే కనుక దే విల్ లూజ్ 3, దే 1-2 వాళ్ళు కొంచెం కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. లక్నో సూపర్ జాయింట్స్ సరే ఒక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినా ద వే దే హ్యావ్ డిఫెండెడ్ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్ కానివ్వండి, అండ్ అలాగే కట్టడి చేసిన విధానం ఏదైతే ఆర్సీబీని వాళ్ళు కట్టడి చేశారో మళ్ళీ అక్కడ కూడా అవన్నీ కూడా కాస్త కలిసి వచ్చే వాళ్ళకి. సో దే విల్ బి థింకింగ్ ఏం చేయాలి. ఇట్ ఈస్ అ నైట్ ట్రాక్ అండ్ కొంచెం డ్యూ పడే అవకాశం కూడా ఉంటుంది. గుజరాత్ మైట్ ఆప్ట్ టు చేజ్ ఏమో, లక్నో కూడా మైట్ ఆప్ట్ టు చేజ్, బట్ లక్నో ఇస్ అ బెటర్ డిఫెండింగ్ స్క్వాడ్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఆడిన తక్కువ మ్యాచ్లు అందులో ఒకసారి చేజ్ చేస్తూ చతికలు పడ్డారు, అందులో తేడా లేదు. బట్ స్టిల్ దర్ ఆర్ బెటర్ డిఫెండింగ్ స్క్వాడ్. మరి ఆ దృష్ట్యా టాస్లో ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి. బట్ గుజరాత్ విల్ లైక్ టు చేజ్. ఎందుకంటే ఆల్దో మీరు వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు డిఫెండ్ చేస్తూ గెలిచిన, సెకండ్ మ్యాచ్ అవే వెళ్ళినప్పుడు చేస్తూ ఓడిపోయినా దే ఫీల్ దే హ్యావ్ అ బెటర్ బౌలింగ్ యూనిట్. కట్టడి చేసి ఆ తర్వాత వాళ్ళ బౌలింగ్ మీద ప్రెషర్ పెట్టచ్చు అనే ఆలోచనలో ఉంటారు. బట్ కాదు వాళ్ళ వీక్నెస్ మీద ఆడదాం అనే ఆలోచన ఉంటే కనుక బోత్ ది టీమ్స్ మైట్ ఆప్ట్ టు బ్యాట్. సో ఇక్కడ కూడా కొన్ని
ఈ కొన్ని సమీకరణాలు అటు ఇటునే, బట్ ఐ సమ్హౌ ఫీల్ లక్నో స్టూడ్ ఆఫ్ టు బ్యాట్ ఫస్ట్. వాళ్ళు కంటిన్యూ చేయాలి హోమ్ గ్రౌండ్లో ఏదైతే వాళ్ళకి కలిసి వచ్చిందో. గుజరాత్ కూడా బ్యాటింగ్ ఆఫ్ చేస్తేనే మంచిది అనిపిస్తోంది. బట్ లెట్ us see how things go. మీరేమనుకుంటున్నారు?